హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్న పద్మనాభం టెంపుల్ గురించి అయితే చెప్తాను. విజయనగరం డిస్ట్రిక్ట్ పద్మనాభం అనే విలేజ్ లో పద్మనాభం టెంపుల్ అయితే కొండపైన ఉంటుందండి. టెంపుల్ చాలా ఎత్తైన కొండపైన ఉంటుంది. టెంపుల్ కి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉంటుంది, అలాగే మెట్ల మార్గం కూడా ఉంటుంది. కొండపై నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపోత్సవం జరిపిస్తారండి. దీపోత్సవానికి కొన్ని కోట్ల మంది వచ్చి అయితే పాల్గొంటారు. కింద నుంచి కొండపైకి మొత్తం 1850 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ రోజు జరిపే దీపోత్సవానికి చాలా మంది అయితే వచ్చి దీపాలు పెడతారు. ఈ దీపాలన్నింటినీ కూడా దేవస్థానమే సప్లై చేస్తుంది. మెట్టుకి కూడా దీపం పెట్టుకుంటూ వస్తారు. ఆ రోజు దీపోత్సవంలో చాలా మంది అయితే వచ్చి పాల్గొంటారు. అలాగే చాలా మందికి ఒక డౌట్ ఉంది, 19th 20th దీపోత్సవం అని. కానీ 19th ఇక్కడ దీపోత్సవం అయితే జరిపిస్తారండి. పద్మనాభ స్వామి స్వయంభూగా వెళ్తారు. ఈ పద్మనాభ స్వామి మనకి శంఖచక్ర రూపంలో దర్శనం అయితే ఇస్తారు. 5 years తర్వాత చూసుకుంటే టెంపుల్ అయితే చాలా డెవలప్ చేశారండి. ఇక్కడ నిత్యం పాము రూపంలో పద్మనాభుడు సంచరిస్తూ ఉంటారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. కిందనే కుంతి మాధవ స్వామి టెంపుల్ కూడా ఉంది. పద్మనాభుని స్థల పురాణం అంతా కూడా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే వీడియో కింద ట్యాగ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి.